కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అప్పుడున్న మన పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పెద్దలందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కులగణన చేస్తామని అక్కడ మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ అందరూ మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి 96 లక్షల మంది ఓట్లు వేసేసి మనల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత గౌరవ అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు పిలిచి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం. భారతదేశ ప్రజల ఆలోచన విధానం మేము ఎంతమంది ఉన్నాం, మా క్యాస్ట్ ఏంటి, మాకు ఏమి ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం భారతదేశంలో, ఇది ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. కాబట్టి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం. డైనమిక్ ముఖ్యమంత్రి, నీ కులం రెడ్డి అయినా సరే కులగణన చేసి భారతదేశానికి నీవు ఆదర్శం కావాలని మన రేవంత్ రెడ్డి గారిని ఆదేశిస్తే మన పార్టీ ఆదేశించిన ప్రకారం గౌరవ రేవంత్ రెడ్డి గారు 104,000 మంది అధికారులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కడ తడబాటు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిలో ఇద్దరున్నారు పెద్ద మనుషులు. హరీష్ రావు తీసుకోలే, కవిత తీసుకోలే, కేటీఆర్ తీసుకోలే, కేసీఆర్ తీసుకోలే. వాళ్ళు నైతిక హక్కు లేదు వాళ్ళకి ప్రజలు తిరగడానికి. సరే, వాళ్ళని పక్కన పెడదాం.